సింపుల్‌గా ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. అదేనండి పొటాటో కర్రీ. సింపుల్‌గా మన దగ్గర ఉన్న వాటితో 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, సేమ్ 2 పచ్చిమిర్చి ఇవన్నీ తీసి పెట్టుకోండి. నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం నూనె పోసుకోండి. మీ దగ్గర ఏదో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె తీసుకోండి. నా దగ్గర కుక్కరే ఉందండి. అందులోనే అన్నీ వాడేస్తాను మల్టీపర్పస్. కొంచెమే ఉంది ఆవాలు. అది వేసుకునేసానా ఇంక అంతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపేసేస్తాను. ఎందుకంటే ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో వీడియో తీస్తున్నా. ఒక చేతిలో వంట చేస్తున్నా కాబట్టి. ఓకేనా? మీరైతే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి మీకు టైం ఉంటే. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఆలోపు నేను ఈ ఆలుగడ్డలన్నీ తోలు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు టమాటాలేసి మంచిగా కలుపుకొనేసి ఉప్పేయడం మర్చిపోయినా. మీరు ఫస్ట్ ఏసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏసుకోవచ్చు ఏం కాదు. ఉప్పు కొంచెం వేసుకొని, కొంచెం పసుపేసుకొని, మిక్స్ చేసుకొని అవి బాగా మగ్గుతాయా? మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలన్నీ ఏసుకోవాలి. ఉల్లిగడ్డలు కాదండి సారీ ఆలుగడ్డలు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆలుగడ్డలేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కారం వేసుకోండి. కారం మీకెంత కావాలో అంత ఏసుకోండి. నేనైతే కొంచెం బాగా తింటాను కాబట్టి ఏసుకున్నా. ఇంకా నీళ్ళు పోసుకోండి. కొంచెమే పోసుకోండి. నేను ఆత్రం పడి ఎక్కువ పోసుకునేసిన ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇలా వచ్చిన తర్వాత కొత్తిమీర ఏసుకొని, కొంచెం మిరియాల పొడి ఏసుకొని దింపేసుకోవడమే. ఓకేనా? బాయ్.